ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకా సువార్త 6వ అధ్యాయంలో 39, 40 వాక్యాలను చదువుతాను. ఆ తదుపరి 6వ అధ్యాయంలో చివరి వాక్యాలని క్లుప్తంగా వివరించి నేను ముందుకు వెళ్తాను. 6:40, 39లో రాయబడింది. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి దారి చూపగలడా? వారిద్దరును గుంటలో పడుదురు కదా. శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు. సిద్ధుడైన ప్రతి వాడును తన బోధకుని వలె ఉండును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు మనందరితో కూడా మాట్లాడాలనుకున్న మాట ఏమిటంటే, గ్రుడ్డివాడు గ్రుడ్డివాడికి త్రోవ చూపలేడు. ఒకవేళ వారు వెళ్తే ఇద్దరూ కలిసి గుంటలో పడిపోతారు. ఎప్పుడు కూడా ద స్టూడెంట్ ఈజ్ నాట్ అబౌవ్ ద టీచర్, బట్ ఎవ్రీవన్ హూ ఈజ్ ఫుల్లీ ట్రైన్డ్. అక్కడ సిద్ధుడైన వాడు అని అంటే అర్థం ఏంటంటే ఫుల్లీ ట్రైన్డ్ అని అర్థం. సిద్ధుడు అంటే మళ్ళీ ఒక రకంగా సిద్ధుడు అంటే కూడా తప్పు పదం కాదు. సిద్ధుడు అంటే కూడా శిష్యుడనే అర్థము. ఆ ట్రైనింగ్ లో ఉన్న శిష్యుడని అర్థం. ఎందుకంటే ప్రాచీన పురాణ గాథల్లో కూడా సిద్ధుడు అనే పదం వాడబడింది. అది వేరే వేరే అర్థాలకు వాడబడినప్పటికీ కూడా ట్రూలీ ఒక నిజమైన అర్థం ఏమిటి అని అంటే, సిద్ధుడంటే ఎవరైతే ట్రైనింగ్ లో ఉన్నారో, ఆ గురువు దగ్గర సంపూర్ణంగా నేర్చుకోవాలని ఆశతో ఉన్నాడో అతడే సిద్ధుడు. సిద్ధుడైన వాడు అక్కడ రాయబడిన మాటను చూసినట్లయితే తన బోధకుని వలె ఉండును. ద స్టూడెంట్ ఈజ్ నాట్ అబౌవ్ ద టీచర్, బట్ ఎవ్రీవన్ హూ ఈజ్ ఫుల్లీ ట్రైన్డ్ విల్ బి లైక్ దర్ టీచర్. ఫుల్లీ ట్రైన్ అయిన వాడు హీ విల్ బి లైక్ దర్ టీచర్, వారి యొక్క గురువులాగా ఉంటాడు. ఈ చోట యేసు ప్రభు అక్కడున్న సమూహంతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, తన శిష్యులతో ప్రాముఖ్యంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు బోధకుని కంటే అధికులుగా ఉండలేరు, బోధకునిలాగా మీరు ఉండగలిగితే చాలు అని మాట్లాడుతున్నాడు. ఈరోజు మనతో కూడా అదే మాట మాట్లాడుతున్నాడు. కానీ ఈనాటి సమాజంలో చూస్తే యేసు ప్రభు నమ్ముకున్న విశ్వాసి కానీ, కొందరు సేవకులు కానీ వారిని కదిలిని చూసినప్పుడు ఎలా ఉంటుంది వారి యొక్క ప్రవర్తన అని గమనిస్తే, తాము ఒక దశలో వారి మాట డైరెక్ట్ గా చెప్పరు, కానీ వారి యొక్క యాక్షన్స్ కానీ వారి యొక్క ప్రవర్తన చూస్తే తాము అందరికంటే అధికులం అన్నట్లుగా, మరి ప్రాముఖ్యంగా యేసు కంటే కూడా అధికులం అన్నట్లుగా వారి యొక్క యాక్షన్స్ అనేవి మనం చూడొచ్చు. డైరెక్ట్ గా వాళ్ళు చెప్పరు, బట్ యేసు కంటే అధికులం అన్న భావనలో వాళ్ళు ఉంటారు. ఎందుకు చెప్పమంటారో, ఎందుకు అంటారో చెప్పమంటారా? యేసు ప్రభు ఎక్కడ కూడా సాష్టాంగ నమస్కారం చేయించుకోలే. కొన్ని సందర్భాల్లో వారి వేదనలో ఆయన కాళ్ళ మీద పడ్డప్పుడు ఆయన వారిని లేవనెత్తాడు. ఇంకొక విషయం ఏంటంటే, యేసు ప్రభు ఆరాధనకు అర్హుడు. ఎందుకంటే ఆయన దేవుడు. దేవుడు ఒక్కడే ఆరాధనకు అర్హుడు. దేవుడు తప్ప ఆరాధనకు అర్హుడు ఎవడూ లేడు. కనాను స్త్రీ యేసు పాదాల మీద పడింది, వాస్తవమే, ఆయన దేవుడు గనక. శతాధిపతి యేసు పాదాల మీద పడ్డాడు, వాస్తవమే, కారణం ఆయన ఆరాధనకు అర్హుడు గనక. ప్రియమైన దేవుని బిడ్డలంటే అనేక సందర్భాల్లో యేసు పాదాల మీద పడిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ రోజున మనుష్యుడు నరావతారిగా దేవుడిగా దిగొచ్చింది యేసు ఒక్కడే, మీరు నేను దిగిరాలా. కానీ ఈ రోజున సేవకులమైనంత మాత్రాన, కొంత గనులైనంత మాత్రాన సాష్టాంగ నమస్కారం చేయించుకున్న వారు ఎంతో మంది ఈనాటి సమాజంలో క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. పైగా డ్రెస్సులు కూడా రకరకాల కలర్ డ్రెస్సులు వేసి ఇంకా పరిశుద్ధులుగా కనపడాలని ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఒకసారి నేను విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో ఓపెన్ మీటింగ్కి వెళ్ళినప్పుడు దురాత్మ పట్టిన ఒక వ్యక్తి గందరగోళం చేశాడు అక్కడ. ఫైనల్ గా నేను వాక్యం చెప్తూనే ఉన్నాను, ప్రార్థన చేస్తూనే ఉన్నాను, వాక్యం చెప్తూ సడన్ గా నా కాళ్ళ మీద సాష్టాంగ పడిపోయాడు. దురాత్మ అలా పడేటట్లుగా, దురాత్మ విడుదల పొందిన వ్యక్తి అలా పాదాల మీద పడిపోయాడు. నేను ఆ క్షణంలో అతన్ని నేను ఆటంకపరచలేకపోయాను, కానీ వాక్యం ముగింపులో ఉంది,
ఆ ప్రక్కన ఉన్న వాళ్ళకి సైగ చేశాను, ప్రక్కకి తీసేశారు. అది ఆ సందర్భం వేరు. ఈ రోజున మనుషులు పాదాల మీద పడితే ఆశీర్వదించిన ఆశీర్వదిస్తున్నట్లుగా వాళ్ళ తలల మీద చేతులు పెట్టే అన్యుల్ని కాదు నేను చెప్పేది. క్రైస్తవ సమాజాన్ని కూడా మనం చూడొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఒక్కటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. మన బోధకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనే స్వయంగా తాను బోధకుడని ఒప్పుకుంటున్నాడు. సిద్ధుడైన వాడు, ట్రైనింగ్‌లో ఉన్నవాడు బోధకుడిలాగా ఉండగలిగితే చాలు. అంతకంటే ఎక్కువగా ఉండాలనుకోవటం దురాశ అవుతుంది. పడిపోయే అవకాశం కలుగుతుంది. ఏదెను తోటలో దేవునితో మీరు సమానులవుతారని ఆదామవ్వలకి సాతాను గాడు చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడితో సమానులుగానే ఉన్నారు. అందులో ఆదామవ్వలు మహిమ శరీరంతో ఉన్నారు. ఏమంటే కాకపోతే దేవుడు ఏం చేశాడంటే పని చేసుకొని ఆహారం తినమన్నాడు అంతే. పని చేసుకొని తినమన్నాడు. ఎవరు కొంపలు కూల్చకుండా జాగ్రత్తగా పని చేసుకొని తినమన్నాడు అంతే. ఇంచుమించుగా గ్లోరియస్ బాడీతో ఉన్నారు. మరణమే లేదు వారికి. అయినా వారికి ఏదో ఒక కోరిక, ఒక దురాశ. దేవుడితో ఇంకా ఏదో విషయంలో సమానులు కావాలని ఆశపడ్డారు. అంటే సృష్టికర్తలు కావాలనుకున్నారేమో. ఈ రోజున ఒకడు అంటాడు, యేసు ప్రభు మరణం నుంచి లేపింది లాజర్‌నే, ఇంకెవరినైనా లేపాడేమో గాని, నా చేతుల్లో మరణం నుంచి లేచిన వాళ్ళు చాలా మంది ఉన్నారని ఒకతను చెప్తున్నాడు. ఇంకొకతను చెప్తున్నాడు, నన్ను చూస్తానే దురాత్మలు అలా పారిపోతాయి అంటాడు ఇంకొకతను. సాక్ష్యం చెప్తున్నాడు. యేసుప్రభు ఎక్కడ నన్ను చూస్తానే దురాత్మలు పారిపోతాయి అని చెప్పలా. కేకలేస్తున్న దురాత్మలను కూడా అరవద్దు అని ఆపాడు. ఇప్పుడు మైక్ దగ్గర పెట్టి దురాత్మల చేత కేకలేయిస్తున్నారు మీటింగ్స్ లో. దేవునికి స్తోత్రం కలుగును గాక. కరోనా వల్ల కొంత తగ్గింది. కరోనాకు ముందు మహా భయంకరమైన పరిస్థితి ఉండింది అనేక రకాల మీటింగ్స్ లో. నేను నెల్లూరు పట్టణంలో ఎన్నో చూశాను ఇట్లా. బంధిస్తున్నా 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 అని వాడు కేకలేస్తాడు. ఆ దురాత్మ బట్టి యాక్షన్ చేసే మనిషి ఓ అని కేకలేస్తా. స్టేజ్ అంతా గందరగోళం. చుట్టుపక్కల జనమంతా విచిత్రం చూడటానికి వచ్చేవాళ్ళు. అప్పుడు నాకేం తెలియదు. లోతైన సత్యంలోకి నేను రాలేదు ఇంకా. నేను ఆ మీటింగ్‌కి పోయేవాడిని కాదు. రోడ్డు మీద వెళ్ళేవాడిని అనుకోండి. అది వేరే సంగతి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు దురాత్మల్ని మౌనంగా ఉంచాడే గాని, ఆయన్ని ప్రచురపరచు అన్నాడే గాని, ఈ రోజున మనుషులు దురాత్మల చేత తమని ప్రచురపరుచుకునే వారిగా తయారయ్యారు. బైబిల్ సెలవిస్తుంది. యేసు ప్రభు స్వయంగా చెప్తున్నాడు. మీరు నేర్చుకునే మార్గాల్లో ఉంటే, ట్రైనింగ్‌లో ఉంటే, నా వాక్యాన్ని నేర్చుకోవాలని ఆశపడితే, నా వలే మీరు మారితే చాలు. నా వలే మీరు ఉండాలని నేను ఆశపడుతున్నానని కూడా అంటున్నాడు. ఒకవేళ నీ వలే మారకపోతే మాకొచ్చే నష్టం ఏంటి అని గనక అడిగితే, అదే 6వ అధ్యాయం మీరు 46వ వాక్యం నుంచి తర్వాత మీరు చూస్తే మీకు బాగా తెలిసిందే. ఆయన వలే గనక మనం మారకపోతే, మనం చాలా ప్రమాదంలో ఉంటాం. ఎప్పుడు డేంజరస్ సిట్యుయేషన్‌లోనే ఉంటాం. ఎప్పుడు చెరువు కట్ట తెగుతుందో అర్థం కాదు. ఎప్పుడు డ్యామ్ తెగిపోతుందో అర్థం కాదు. ఆ ఉగ్రత వచ్చినప్పుడు తట్టుకోలేము. ఆయన వలే వెంటనే మారిపోవాలని కాదు. మారే మార్గంలో గనక మనం ఉంటే, మనం ఎలా ఉన్నట్లు బైబిల్ సెలవిస్తుందంటే, ఆయన వాక్య ప్రకారం జీవించడానికి ప్రయత్నిస్తున్నామని అర్థం. దానివల్ల మనము బండ మీద ఇంటిని కట్టుకునే వాడిని పోలిన వారిగా ఉంటామని అర్థం. ఆయన వాక్యాన్ని ప్రకారంగా జీవించాలని ఆశ కలిగి ఉన్నది ఒక వ్యక్తి కంటే, అతడు యేసు వలె మారాలని ఆశపడుతున్నాడు. అలాంటి వ్యక్తి ఎప్పుడు కూడా ద్రాక్షవల్లి అయిన యేసులో నిలిచి ఉండటానికి ప్రయత్నం చేస్తాడు. ఖచ్చితంగా అతడు ఫలిస్తాడు. బహుగా ఫలిస్తాడు. అతడు తన ఇంటిని బండ మీద కట్టుకుంటాడు గనక తుఫాన్లు వస్తాయి, పెనుగాలులు వస్తాయి. తన ఇంటికి ఏమీ కాదు. తన కుటుంబానికి ఎలాంటి నష్టం జరగదు. విశ్వాస వీరుడిగా తాను బతుకుతాడు, తన పిల్లలు బతికిస్తాడు. అలా కాకుండా యేసు ప్రభు నమ్ముకున్నానని నటిస్తూ ఆయన వలె మారటానికి ప్రయత్నం చేయకుండా, బోధకుని వలె మారటానికి ప్రయత్నం చేయకుండా ఉంటే, ఆ వ్యక్తి ఎప్పుడు కూడా
40 ఏళ్ళైంది నేను యేసు ప్రభుని నమ్ముకొని, 50 ఏళ్ళైంది నేను యేసు ప్రభుని నమ్ముకొని, 70 ఏళ్ళైంది నేను యేసు ప్రభుని నమ్ముకొని, ఎన్ని సంవత్సరాలన్నా కానీ, ఎన్ని బాప్తిసాలన్నా పొందు, కానీ బహు ప్రమాదంలో ఉన్నావు సహోదరుడా సహోదరి. ఇసుక మీద కట్టుకుంటున్నావు ఇంటిని, బండ మీద కట్టుకోవట్లా. కారణం యేసు పోలికగా మారాలని నీకు ఆలోచన లేదు. ఇంకా అదే రాజకీయం, ఇంకా అదే కుళ్ళు మాటలు, ఇంకా అదే అబద్ధాలు, ఇంకా అదే గర్వపు మాటలు, ఇంకా అదే మోసం. అదే మా సంఘం చాలా గొప్పది, హైదరాబాద్ పట్టణం అంతట్లోనే ఫీలింగ్. మా సంఘంలో ఉన్న క్వైర్ ఎక్కడుందని ఆలోచన, మా సంఘంలో పాటలు పాడేవాళ్ళు అద్భుతకరులని ఆలోచన, మా సంఘానికి వచ్చినంత ఆదాయం ఎవరికి రాదనే గర్వం. ఈ ఆలోచనలు ఉన్న ప్రతి క్రైస్తవుడు కూడా ఇసుక మీద కట్టుకుంటున్నాడు. ఎప్పుడు పడతాడో తెలియదు కానీ భయంకరమైన పాటు పడతాడు. భయంకరమైన పాటు ఏంటో తెలుసండి, నిత్య నరకాగ్నికి వెళ్తాడు. పేరుకు బాప్తిసం పొందాడు కానీ నిత్య నరకాగ్నికి వెళ్ళి తీరుతాడు. ఈ మాటలు కొంచెం కఠినంగా అనిపించవచ్చు కానీ నేను చేతులు జోడించి ప్రతి ఒక్కరిని బతిమలాడుకునేది, యేసు వలె మారాలని మనం ఆశపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభుని పలు సందర్భాలలో బోధకుడు అని పిలిచిన సందర్భాలు ఉన్నాయి. యోహాను సువార్త 20వ అధ్యాయం 16వ వాక్యంలో మగ్దలేనే మరియా బోధకుడా అని యేసు ప్రభుని పిలిచినట్లుగా మనం చూడవచ్చు. ఆయన బోధకుడు అనే పదాన్ని అంగీకరించాడు. ఈజ్ ఎ గుడ్ టీచర్, నో డౌట్ ఎట్ ఆల్. మార్కు సువార్త 9వ అధ్యాయం 17వ వాక్యంలో కూడా యేసు ప్రభు కొండ మీద దిగొస్తుంటే అక్కడ ఒక డిస్కషన్ జరుగుతా ఉంది. ఏమి జరిగింది అని అంటే, ఆ మూగ దయ్యం పట్టిన ఆ వ్యక్తి తండ్రి శిష్యుల్ని అడిగాడు. యేసుప్రభు శిష్యుల్ని, ముగ్గురే వెళ్ళారు కొండ మీదకి, మిగిలిన వాళ్ళందరూ కిందనే ఉన్నారు. ఆ భక్తులు 3.5 సంవత్సరాలు యేసుప్రభుతోనే ఉన్నారు. శుభ్రంగా అన్ని యేసుప్రభు ఇచ్చే తింటున్నారు, అనుభవిస్తున్నారు, అద్భుతాలు చూస్తున్నారు, ఆశ్చర్యకార్యాలు చూస్తున్నారు. కనీసం మా గురువు గారు వస్తారులే, ఈ లోపల మేము ప్రార్థన చేస్తాం, గట్టిగా ప్రార్థన చేస్తాం, దేవుడు స్వస్థపరుస్తాడులే అని మరి ఆదరణ మాట అన్నా చెప్పారు లేరు ఆ తండ్రికి. పెద్ద గందరగోళం అక్కడ. యేసుప్రభు దిగి వచ్చాడు. ఏమైంది అని అడిగాడు. బోధకుడా, నీ శిష్యుల్ని నా కుమారుడిని స్వస్థపరచుకుని అడిగాను, వాడు చేతులు ఎత్తేశారు, నీవైనా చేస్తావా అంటూ ఆయన అక్కడ బోధకుడా అని సంబోధించినట్లుగా మనం చూడొచ్చు. ఆ సంఘటన నేను వివరించను కానీ ఆయన బోధకుడనే అని అనేక మంది సంబోధించినట్టుగా మనం చూడొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో ఆయన బోధించేవాడు బోధకుడే, నో డౌట్. అందులో మనం చిన్న బోధకులం. నేను చిన్న బోధకుడిని, మీరు అక్కడక్కడ చిన్న బోధకులు. మనల్ని దేవుడు పిలిచింది బోధించడానికి పిలిచాడు. అట్ ది సేమ్ టైం బోధించేదాన్ని పాటించడానికి కూడా పిలిచాడు. వీ హ్యావ్ టు ఫాలో వాట్ వీ టీచ్. మనం దేన్ని బోధిస్తున్నామో దాన్ని పాటించగలగాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6, 7 అధ్యాయాల్లో పరలోకపు హెవెన్లీ ప్రిన్సిపుల్స్ బోధించాడు ఆయన. హెవెన్లీ ప్రిన్సిపుల్స్, పరలోకపు సూత్రాలు బోధించాడు. 5, 6, 7 అద్భుతమైన అధ్యాయాలండి. ఆ అధ్యాయాలు చదువుకొని ఒక క్రైస్తవుడు బతికితే ఈ భూమి మీద పాపం చేయడు, ఖచ్చితంగా పరలోకపు ఎంట్రీ దొరుకుతుంది అతనికి. ఆ అధ్యాయానికి నేను పెట్టిన పేరు హెవెన్లీ ప్రిన్సిపుల్స్ అని పెట్టాను. ఎస్, ఒక క్రైస్తవుడు ఎలా బ్రతకాలో స్పష్టంగా ఉంది. ఆ ప్రకారం నేను ఇంకా ఆ ప్రకారం బ్రతికే మార్గంలో ఉన్నాను, ఇంకా బ్రతుకుతున్నానని చెప్పలేను. అదే ఇప్పుడు మీలో చాలా చిన్న వయసులో ఉన్నారు, కొంతమంది మీ పిల్లలు ఉన్నారు. ఇప్పుడే మీరు స్టార్ట్ చేశారనుకోండి, మీరు బలవంతుని చేతిలో మీ పిల్లలు మీరు బాణాలుగా మారుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంతేగాని వాళ్ళని చూసి వీళ్ళని చూసి, పులిని చూసి అంటే నక్క వాత పెట్టుకుందంట. నెల్లూరులో పాస్టర్ ఆనంద్ కుమార్ గారు అని ఉన్నారు, కథ చెప్పేవాడు. కాకంట కంసులుడి దగ్గరికి పోయి నెమలిలాగా నాకు వాతలు పెట్టమని అడిగిందంట. నెమలిలాగా నాకు పూలు పెట్టమనిందంట. పువ్వులు పెట్టు, నెమలికి పువ్వులు ఉంటే అందంగా ఉంటుంది కదా, నాకు కూడా పువ్వులు పెట్టు నా శరీరం మీద అంటే, కుదరదమ్మా, నెమలికి పువ్వులు న్యాచురల్ గా వచ్చాయి, ఆ శరీరం అందం అలాంటిది, నీకు రెక్కలే గందరగోళంగా ఉంటాయి,
నీ రెక్కల మీద పువ్వులు పెడితే అసలు నువ్వు ఎగరలేవంటే, లేదు లేదు, ఒక్కరోజు బతికిన హంసలాగా బతకాలి, నెమల్లాగా బతకాలి, పెట్టమందట. మొత్తం మీద ఆ వడ్రంగి అయినా కంసాలైనా కాల్చి ఆ నెమలి టైపులో కొన్ని పూలు పెట్టాడు. పూలు పెట్టించుకుంది కానీ ఎగరలేకపోతుంది. చివరికి అట్టే చచ్చిపోయింది. దేవుడు సృష్టిలో ఎవరికి ఏ పువ్వులు ఉండాలో, ఏ అందం ఉండాలో, ఎంత జుట్టు ఉండాలో, ఎంత పొడుగు ఉండాలో అంతా ఆయన నిర్ణయించాడు. మనం ఏం చేయలేం. నా ప్రియమైన దేవుని బిడ్డలరా, నా ప్రియమైన వారలరా, ప్రభువైన యేసుక్రీస్తు పరలోకపు ప్రిన్సిపల్స్ తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన బోధకుడు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో కూడా ఆయన ఒక డీపర్ స్పిరిచువల్ ట్రూత్ ని, లోతైన ఆత్మీయ సత్యాన్ని ఆ ప్రాంతాల్లో వ్యాప్తిలో ఉన్న ఒక కథ రూపంలో చెప్పేవాడు యేసు ప్రభు. వాటినే పారాబుల్స్ అంటారు. ఒక డీపర్ స్పిరిచువల్ ట్రూత్ జనంలోకి వెళ్ళాలంటే, ఇప్పుడు మనం ప్రసంగాలు చేస్తారు కొన్ని చర్చిల్లో, మరీ పెద్ద పెద్ద చర్చిలు ఉంటాయి చూడండి, ఆర్థడాక్స్ చర్చిలు. చేయుడి అని బైబిల్లో ఉంటే చేయుడి అనే చెప్తారు. ఉండుడి అంటే ఉండుడి అంటారు. ఉండనియ్యుడి అంటే ఉండనియ్యుడి అంటారు. అంతకు మించిన పదం తప్పు అంటారు. నేనేమంటాను? చేయుడి అన్ను నేను, చెయ్యాలి మనం అంటాను. నా భాష అది. అక్కడున్న పదం యాజ్ ఇట్ ఈజ్ గా ఎలా వాడగలను నేను? నా వల్ల కాదు కదా. ఆ పదం ట్రాన్స్లేషన్ చేసిన వాళ్ళు రాయలసీమ వాళ్ళు. ఆ పదాలు నేను ఎక్కడ వాడగలను? రాయలసీమ పదాలు చాలా ఉన్నాయి అందులో. నెల్లూరు నుండి రాయలసీమ పదాలన్నీ మన తెలుగు బైబిల్లో. నా భాష నేను వాడతాను. అందుకే మీకు వాక్యాలు చెప్పేటప్పుడు కూడా బైబిల్లో యాజ్ ఇట్ ఈజ్ గా అదే గ్రామర్ ఉండదు నేను చెప్పేటప్పుడు. నా భాష, నా ప్రభు నాకు ఇచ్చిన తల్లిదండ్రుల గర్భంలో నేను పుట్టి పెరిగిన భాష నేను వాడతాను. నా దైవ సేవకుల దగ్గర నేర్చుకున్న భాష నేను వాడతానే కానీ, అలా ఉన్నది యాజ్ ఇట్ ఈజ్ గా చేయుడి, రాయుడి, చదువుడి అనే పదం వాడటం నా వల్ల కాదు. ప్రభు ఇవి కోరుకోడండి. ఆయన వలె మారాలనే ఆశ మనం కలిగి ఉన్నామా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆ డీపర్ స్పిరిచువల్ ట్రూత్ ని పారాబుల్స్ రూపంలో బోధించేవాడు. ఆయన బోధకుడు. దేవునికి స్తోత్రం కలుగును. ప్రియమైన దేవుని బిడ్డలరా, మనం ఈ రోజున ప్రభు మన దగ్గర ఆశించేది, నేను ఒక మంచి ఉపాధ్యాయుడిని. ప్రభు అంటున్నాడు, నేను మంచి బోధకుడిని, మీరు నా వలే మారాలని ఆశపడుతున్నాను అంటున్నాడు. మారితే ఏం కలుగుతుంది ప్రభు అంటే, మీరు మీ ఇంటిని బండ మీద కట్టుకుంటారు అంటున్నాడు. బండ మీద కట్టుకుంటే మాకు లాభం ఏమిటని అడిగితే, ఆ బండ మీద కట్టబడిన మీరు అలాగే నాలో ఎదుగుతారు. ఒకరోజు నేను మేఘాల మీదకి వచ్చినప్పుడు నా సన్నిధికి మీరు రాగలుగుతారు. అలా కాకుండా ఇసుక మీద కట్టిన బ్రతుకులు కానీ క్రైస్తవ బ్రతుకులు బ్రతికితే సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎప్పుడు రాజకీయమే ఉంటుంది. ఎప్పుడు ఏ కమిటీలో గెలుద్దామనే ఉంటుంది. ఎప్పుడు దేవుడు సొమ్మును ఏం చేయాలని ఆలోచనలను ఉంటారు. ఎప్పుడు ఆ సంఘం ఏంటి, ఈ సంఘం ఏంటి అని ఆలోచనలను ఉంటాము. ఎప్పుడు ఎవరిని దెబ్బ కొట్టాలని ఆలోచనలో ఉంటాము. ఎప్పుడు ప్రౌడిష్ నేచర్ కలిగి ఉంటాము కనుక, కానీ హ్యూమిలిటీ అనేది రాదు. కనుక మీరు నా వలే మారటానికి ప్రయత్నం చేయండి అని ప్రభు మనతో మాట్లాడుతుంది. ఆయన వలే మారితే గొప్ప లాభం మనకుందండి. నిజంగా ఈ రోజున ఆయన వలే మారాలని ఆశ కనుక మనలో ఉంటే ఖచ్చితంగా ప్రభు మారుస్తాడు. 1 యోహాను 3వ అధ్యాయము 1, 2, 3 వాక్యాల ప్రకారంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినప్పుడు మనం ఆయన పోలికగా ఉండబోతున్నామని బైబిల్ చెప్తుంది. ఇప్పుడే మనకి యేసులా మారాలని ఆశ లేకపోతే ఆయన ఎందుకు మారుస్తాడండి? ఒకడు అంటాడు, యేసు ప్రభువుని నన్ను రక్షించి చూడమను అంటున్నాడు. మరి నిన్ను రక్షించాల్సిన అవసరం ఆయనకేంట్రా బాబు? నన్ను రక్షించి చూడమను చేతనైతే అంటున్నాడు. అరే, నిన్ను రక్షించాల్సిన అవసరం ఆయనకేంటి అసలు? అందరూ రక్షించడానికి వచ్చాడు. ఎవరి ద్వారైనా సువార్త విని నీ హృదయం కొంచెం కదిలితే కమన్ టు హిమ్, ఆయన దగ్గరికి రా. ఆయన మారుస్తాడు, నిన్ను రక్షిస్తాడు. అంతేగాని ఆయన నీ దగ్గరకు వచ్చి నువ్వు ఏదో తాగి పడుకొని ఉంటే నేను మార్చాల్సిన అవసరం ఆయనకి ఏంటి? మూర్ఖ జనాంగం. యేసు దేవుడైతే నన్ను మార్చమను అంటున్నాడు. నిన్ను మార్చడం అంటే ఒకవేళ మార్చాలనుకుంటే ఆయన మారుస్తాడు, కానీ
ఆ మార్చే క్రమంలో నువ్వు పడే బాధ ఉందే, బంగారం సువర్ణంగా శుద్ధ సువర్ణంగా మారడానికి ఎన్ని టెస్టులు కూడా వెళ్తుంది, ఎంత భయంకరమైన పరీక్షలు కూడా వెళ్తుంది బంగారం. అంత భయంకరమైన పరీక్షలు వచ్చేదాకా వెయిట్ చేయొద్దు. అంత భయంకరమైన శ్రమలు తట్టుకోలేవు నువ్వు. యేసు ఒక్కడే నిజమైన దేవుడు. ఆయనే మార్గం, సత్యం, జీవం. గర్వించొద్దు. ప్రభువాని పిలువు. కనికరంతో కౌగిలించుకుంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును కాదు. నిజమైన దేవుని బిడ్డలో గుడ్ టీచర్ యొక్క లక్షణాలు యేసు ప్రభువులో మనం చూడగలం. ఎందుకు ఆ లక్షణాలు మనం నేర్చుకుంటాము అంటే, మనము కూడా ఆయన మార్గంలో నడిచేవారిగా ఉంటే అవి మనలో కూడా ప్రతిబింబిస్తాయి. ఆ లక్షణాలు మనలో కూడా కనబడతాయి. ఒక సాలిడ్ సబ్జెక్ట్ ఇది. మొట్టమొదటి, గుడ్ టీచర్ ఈ ఇన్ఫ్లుయెన్సెస్ హిస్ ఆడియన్స్, హిస్ కాంగ్రిగేషన్, హిస్ స్టూడెంట్స్. గుడ్ టీచర్ ఎప్పుడు కూడా తన పిల్లల్ని, తన కాంగ్రిగేషన్ని, తన కుటుంబానికి యజమాని, యజమానురాలు గుడ్ టీచర్స్. కుటుంబానికి తల్లి, తండ్రి టీచర్స్. ఒక క్లాస్కి టీచర్. ఈ రోజున ఒక సేవకుడిగా నేను సమాజానికి టీచర్. నేను నా కుటుంబానికి, సమాజానికి టీచర్. నేను ఒకప్పుడు సెక్యులర్గా నేను టీచర్ని బేసిక్గా. ప్రియమైన దేవుని బిడ్డారా, గుడ్ టీచరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు సమాజాన్ని, క్లాస్ని, కుటుంబాన్ని. యేసు ప్రభు యొక్క జీవితంలో లూకా సువార్త 2వ అధ్యాయము 40-41 వాక్యాలు మీరు చూస్తే, 12 సంవత్సరాల ఏజ్ అండి. 47వ వాక్యంలో ఆయన వేసే ప్రశ్నలకి అక్కడున్న ప్రజలందరట దేవర్ అమేజ్డ్ అంట. అంటే ఆశ్చర్యచకితులయ్యారట, విస్మయం చెందారంట. ఎక్కడిది జ్ఞానం ఇతనికి? ఎక్కడిది జ్ఞానం? ఒక రకంగా వారు ప్రభావితులయ్యారు అతని మాటలకి. ఈ రోజున యేసుని బోధకుడిగా అంగీకరించిన మనం ఆయన వలె మారాలని ఆశపడుచున్నాడు. ఆయన వలె మారే మార్గంలో మనం ఉంటే, ఇప్పుడు నేను మాట్లాడే ఈ మాటలు ప్రభు కృప ద్వారా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఉంటే ఈ మీటింగే వ్యర్థమైన మీటింగ్ అవుతుంది. మీ హృదయాలను కదిలించకుండా నా మాటలు ఉంటే అవి శక్తి లేని మాటల కింద అర్థం వస్తుంది. నేను అభిషేకం లేని వ్యక్తిగా ఉన్నట్టు లెక్క. నేను నమ్ముతున్నాను, నన్ను ప్రభు పిలిచిన పిలుపుని బట్టి ఈ నా మాటలు మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయని మాత్రం నమ్ముతున్నాను. మీలో ఒక రోషాన్ని కలిగిస్తాయని మాత్రం నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రభు నాకు ఇచ్చిన దర్శనం, ఆ అభిషేకం. నిండు హృదయంతో, గుండెల నిండా ఆవేదనతో నేను ఈ మాటలు మీతో పంచుకుంటున్నాను. ఎక్కడ స్వార్థము, ఎక్కడ గర్వము, ఎక్కడ ఆశించే స్వభావం లేకుండా నా హృదయాన్ని మీతో పంచుకుంటున్నాను. నా లైఫ్ లాంగ్ ఇలాగనే పంచుకుంటాను. మన జూమ్లో ఒక పెద్దని అడిగాను నేను, వాక్యం ఈ మార్గంలో వెళ్ళడం కరెక్టేనా అన్న. ఒక 2 నెలల క్రితం నాకు సహాయం చేసే సునీల్ని అడిగాను, నేను ఈ మార్గంలో వెళ్ళడం కరెక్టేనారా అని. ఆ యవనస్తుడు అంటాడు, 30-32 సంవత్సరాలు యవనస్తుడు అంటాడు, మీరు ఇలా కాకుండా వాక్యం చెప్తే ఇంకెవరు చెప్పాలా అన్నాడు. ఒకటే మాట, మీరు ఇలా వాక్యం చెప్పకపోతే మీలాగా ఇంకెవరు చెప్పాలా? ఒకటే మాట, మీరు ఏమి ఆశించరు, మీకు ధనధాన్యాలు అవసరంలా, మీకు ఇల్లు కట్టించాల్సిన అవసరంలా, చర్చికి ఏసీ పెట్టాల్సిన అవసరం మీకు లేదు, ఎందుకంటే మీకు చర్చే లేదు. మీరు కూడా యథార్థంగా వాక్యం చెప్పకపోతే ఇంకెలాగా? వాడు అన్నాడు, యూఆర్ ఇన్ ద రైట్ వే అన్నాడు. నిన్ననే పెద్దని ఒక మీటింగ్లో కలిసి, బ్యాప్టిస్ట్ చర్చ్ పెద్దని, సార్ కరెక్టేనా, ఏమైంది, రైట్ పాత్ అన్నాను నేను. లేదు సార్, మీరు ఏది నమ్మారో వాక్యంగా బోధించండి చాలా అన్నాడు. సంతోషపడ్డాను. పెద్ద ఒక పిల్లడు, ఇద్దరు సాక్ష్యాన్ని బట్టి. ఇక నా పిల్లలు ఎలాగూ నన్ను సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను యేసులాగా మారాలని ఆశపడుతున్నాను. మిమ్మల్ని అలా మారాలని నేను ప్రోత్సహిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు యొక్క మాటలు అక్కడ ప్రభావితం చూపించాయి. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో కూడా ఆయన పారబుల్స్ ద్వారా పరలోక రాజ్యాన్ని గురించి చెప్పినప్పుడు అందరూ ఆశ్చర్యచకితులైనట్లుగా మనం చూడొచ్చు. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో
ఆయన ఒక పారాలిటిక్ ని స్వస్థపరిచినప్పుడు అక్కడ ఉన్న జనమంతా అనుకుంటున్నారు, ఇతను వడ్లవాని కుమారుడు గాడా, యూదా ఇతని తమ్ముడు గాడా, యోసే ఇతని తమ్ముడు గాడా, లేదా పలానాళ్ళు వీళ్ళ చెల్లెలు గారా, ఇతడు మరియ కుమారుడు గాడా, ఏంటి మాటలు, ఇతను నోటి చూచే మాటలు ఏంటి, జ్ఞానయుక్తమైన మాటలు, ఎక్కడి నుంచి జ్ఞానం వచ్చింది? దేవుని స్తోత్రం కలుగునుగా. ఒక పాస్టర్ గారు నాకు బైబిల్ ఇచ్చాడు, భయపడుతూ భయపడుతూ. చాలా గర్విష్ఠుని నేను. నా దగ్గర ఇప్పటికి కూడా ఉంది ఆ బైబిల్, ద బైబిల్ దాని పేరే. ఇప్పుడు దొరకపోవచ్చు ఎడిషన్ అది. దాన్ని చదవమని ఇస్తే, ఆ పాస్టర్ను తిట్టడం కోసం నేను చదవడం ప్రారంభిస్తే, మీరు యు బిలీవ్ మీ ఆర్ నాట్, నాకు నోరు తిరగలేదండి. మరి మా అమ్మ మా నాన్న నేర్పించిన ఆ శ్లోకాలు ఎక్కడికి పోయినాయి నాకు? అంత స్పష్టంగా పలకగలిగే ఆ మాటలో భాష ఎక్కడికి పోయింది? బైబిల్, తెలుగు బైబిల్ కూడా చదవలేకపోయాను. పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ అయ్యుండి కూడా. అప్పుడు నాకు అర్థమైంది, ఈ బైబిల్‌లో ఏదో శక్తి ఉంది. ఈ ఆలోచన నా జీవితాన్ని మార్చింది. దేవునికి స్తోత్రం కలుగును. తమాషాగా మన పిల్లలు భలే చదివేస్తారు బైబిల్ అనుకోకండండి. పొరపాటున చూడండి, ఒక అన్నిటికి బైబిల్ ఇచ్చి చూడండి చూద్దాం. బైబిల్ పరిశుద్ధాత్మ అభిషేకంతో ఉన్నవాడే చదవగలుగుతాడు. అందుకే బైబిల్ చదవమంటే ఎన్ని నట్లు కొడతారో మనోళ్ళు. ఆడ గాని ఉంటే గూని పెడతారు. ఒకాయనైతే లేదనిరి అని చదవటాన్ని నెగెటివ్‌గా చదివేశాడు ఒకాయన. నెగెటివ్‌గా చదివేశాడు. నన్ను వెంబడిస్తే అనుంటే, నన్ను వెంబడించకపోతే అని చదువుతున్నాడు. దానికి కారణం ఏంటి? పరిశుద్ధాత్మ అభిషేకం మనకు లేదని అర్థం. మనకు భాష రాదని కదా అర్థం. భాష రాకపోతే చదవడానికి ప్రయత్నం చెయ్యం. భాష వచ్చినా నువ్వు చదవలేవు. కారణం ఆత్మశక్తిని తో మనం నడిపించబడినప్పుడు. కావాలంటే ప్రయత్నించి చూడండి. నా జీవితంలో జరిగింది ఆ అనుభవం. ఇప్పుడు ఒకవేళ నేను తప్పు చదివినా కళ్ళు సరిగ్గా కనపడక చదవటమో, లేకపోతే నోరు తిరగకపోవటమో ఏదో ఒకటి ఉంటది గానీ, నెగెటివ్ అనేది ఎలా చదువుతారండి? ఒక పెద్ద సంఘంలో టోటల్ నెగెటివ్ వర్డ్ వాడాడండి అతను. అసలు ఆశ్చర్యం వేసింది. అతను ఆ సంఘానికి కమిటీ మెంబర్ అంట. బైబిల్ రీడింగ్ ఇచ్చారు అతనికి. అభిషేకం లేదండి. యేసులాగా మారాలనే కోరిక అతనికి లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు తన కార్యాల ద్వారా ప్రజల్ని వాక్యాన్ని బోధించడం ద్వారా ఇన్‌ఫ్లూయెన్స్ చేయగలిగాడు. ఆయన ద్వారా ఆయన శిష్యులు ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యారు. అందరూ అయ్యారా అంటే, అందరూ అయ్యారనే చెప్పొచ్చు. కానీ యూదా, ఇస్కరియోతు యూదా కాలేకపోయాడు. యేసు ప్రభు కూడా 100% ఇన్‌ఫ్లూయెన్స్ చేయలేకపోయాడు. మనం కూడా బోధించిన ప్రతి చోట అందరిని ఇన్‌ఫ్లూయెన్స్ చేయలేము. ఈరోజు కూడా ఈ మాటలు వింటూ, మేమెప్పుడు వినే మాటలేగా అనగలిగేవారు కూడా ఒకళ్ళిద్దరు ఉండొచ్చు. కానీ యేసు ప్రభు ఇన్‌ఫ్లూయెన్స్ చేయగలిగాడు, మన గురువు. మనం కూడా, ప్రభువా నీ వలే నన్ను మారాలని ఆశగా ఉంది. నేను కూడా అనేకుల్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేయగలగాలి. నీ వైపుకు ఆకర్షించగలగాలి నా మాటల ద్వారా, నా ప్రవర్తన ద్వారా, నా నడక ద్వారా, నా పడక ద్వారా, నా సాక్ష్యం ద్వారా ప్రభువా. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయంలో మీరు 7 నుండి వాక్యాలు 7, 8, 13, 14 వాక్యాలు చదివితే, పేతురు, యోహానుల ధైర్యం చూసి ఆ సన్హెద్రిన్ సభ, సమాజ మందిరపు అధికారులు ఉన్నారు అక్కడ. జూయిష్ హైకోర్టు సభ్యులు ఉన్నారు. 70 మెంబర్స్ తో, ఇట్ కంప్రైజెస్ ఆఫ్ 70 మెంబర్స్ ఆఫ్ జూయిష్ హైకోర్టు మెంబర్స్. అక్కడ గమలీయేల్ అనే గొప్ప పండితుడు కూడా ఉన్నాడు అక్కడ. పౌలు గారికి విద్య నేర్పిన పండితుడు. అసలు ఈ పేతురు నోటి నుంచి వచ్చే మాటల ప్రవాహాన్ని చూసి, అక్కడేమో కుంటివాడు లేచి నడుస్తున్నాడు, సాక్షిగా ఉన్నాడు. యేసు నామంలో లేచాడని పేతురు చెప్తున్నాడు. మరొక పక్క ఈ నామమున తప్ప మరే నామమున రక్షణ లేదని పేతురు చెప్తున్నాడు. ఇన్ని మాటలు చెప్తున్నాడు. కానీ వాళ్ళు ఆశ్చర్యచకితులయ్యారని రాసింది 7 నుండి 14 వాక్యాలు మీరు చూస్తే, వారు విద్య లేని పామరులని ఎరిగి దేవుడు వారికి ఇచ్చిన ఈ జ్ఞానాన్ని బట్టి చంపాలనుకున్న వాళ్ళు కూడా ఆశ్చర్యచకితులయ్యారు, విస్మయపడ్డారు, ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డారు. ఆ రోజున కొన్ని వేల మంది రక్షణ పొందారు. ఇంకా కొంతమంది పగబట్టి ఉన్నారనుకోండి మూర్ఖంగా, యేసు ప్రభు దేవుడని తెలిసి కూడా
కానీ వీరు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు తెలుసండి ఆ క్రౌడ్ని. 5వ అధ్యాయంలో గొప్ప పండితుడైన గమలీయేలు జోక్యం చేసుకున్నాడు. సభ్యులారా, ఇతన్ని మీరు చంపాలనుకుంటున్నారా వీళ్ళిద్దరిని? వద్దొద్దు. ఒకవేళ వీళ్ళిద్దరూ దేవుని చేత పంపబడిన వారులైతే వీళ్ళని మనం ఏం చేయలేం. దేవుడి చేత పంపబడలేదనుకో వాళ్ళే నాశనం అయిపోతారు. దయచేసి వాళ్ళని వదిలేయండి అని గమలీయేలు బతిమలాడుకున్నాడు సమాజ మందిరాన్ని, ఆ సన్నిహద్రిని సభని. వారి జ్ఞానానికి ధర్మశాస్త్ర కోవిదుడు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డాడు. ఈ రోజున గర్వము లేకుండా హ్యూమిలిటీతో మనము ఎక్కడ సాక్ష్యం చెప్పినా, ఎక్కడ వాక్యం చెప్పినా, నేను నిలబడ్డ ప్రదేశాలు అయితే కొన్ని ప్రదేశాల్లో అసలు నేను నిలబడటానికి ఇక్కడ అర్హత లేదు నాకు. కానీ దేవుడు ఇంట్లో ఎందుకో రాజు లాంటి అధికార దర్పాన్ని ఇస్తాడు నాకు. కొన్ని చోట్ల నిలబడ్డప్పుడు పిరికితనం తీసేస్తాడు. మంచి హైలీ క్వాలిఫైడ్ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మధ్యలో అక్కడక్కడ చిన్న చిన్న తప్పు ఇంగ్లీష్ పదాలు ఆ తెలుగు భాషతో యేసు ప్రభు గురించి సాక్ష్యం చెప్తుంటే నేను ఆశ్చర్యపోయాను. ప్రభు నాకు ఇచ్చిన అభిషేకాన్ని బట్టి సంతోషపడ్డాను. వీళ్ళకి ఏమర్థమై ఉంటుందిలే అబ్బా, వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయానని నేను అనుకుంటే, పెద్ద పెద్ద బాగా చదువుకున్న వాళ్ళు వచ్చి, ఏ ఊరు రా నాన్న అనేది, ఎక్కడి నుంచి వచ్చావు, ఏ ఊరు, ఎవరబ్బాయి నువ్వు, ఎలా నమ్ముకున్నావు, మళ్ళీ ఒకసారి చెప్పని సాక్ష్యం అడిగిన వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళ లైఫ్లు కొంచెం కొంచెం గొప్ప ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డాయి. యేసు మార్గంలో నడవాలని ఆశపడితే, ఆయనలాగా మారాలని ఆశపడితే ఖచ్చితంగా మనం అనేకుల్ని యేసు ఇన్ఫ్లుయెన్స్ చేశాడు, మనం కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేవారిగా మారుతాం. ఈ జ్ఞానం ఎలా ఎలా వస్తుంది మాకు? దీనికి ఒకే ఒక జవాబు బైబిల్ చెప్తుంది. ఒకే ఒక జవాబు, ఒకే ఒక ఆన్సర్. సామెతల గ్రంథం 9వ అధ్యాయము 9-10 వాక్యాల్లో, యెహోవా యందు నిజమైన భయభక్తులు కలిగి ఉంటే అది జ్ఞానమునకు మూలమవుతుంది. ఆ జ్ఞానము పరలోకపు జ్ఞానం. ఆ జ్ఞానం మృదువైనదిగా ఉంటుంది. ఆ జ్ఞానము వినయముతో కూడి ఉంటుంది. ఆ జ్ఞానము దీనత్వం కలిగి ఉంటుంది. ఆ జ్ఞానము మంచిదిగా ఉంటుంది. ఆ జ్ఞానం పరిశుద్ధమైన జ్ఞానంగా ఉంటుంది. సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే ఒక క్రైస్తవుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, పైనుంచి వచ్చి జ్ఞానాన్ని పొందాలి. ఎంఏలు, పిహెచ్డీలు, ఎంకాములు, బీటీహెచ్లు, టీటీహెచ్లు, డాక్టర్ ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేయలేవండి. 5వ తరగతి కూడా సరిగ్గా చదవని యేసన్న కొన్ని లక్షల మంది ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడు. ఆ కళ్ళతో నేను చూశాను. ఆయన చేత ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డ వాళ్ళు నేను ఒకండి. జ్ఞాన సంపద ఆయన దగ్గర ఉంది. ఆయన ఎవరితోనో మాట్లాడుతుంటే ఎక్కువ ఆయనతో తిరిగినండి నేను. ఉద్యోగం చేస్తూ కూడా ఎర్రన్ లీవ్స్ కూడా సీఎల్స్ లాగా పెట్టేసి తిరిగా నేను శిష్యుడిగా. ఉద్యోగం చేస్తూ రాజీనామా చేసి సేవకు వచ్చాక ఆయనతో ఎప్పుడు లేను నేను. మన పని మనం చేసుకుంటా ఉన్నాం. ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు, అది వేరే విషయం. ఎవరితో ఆయన మాట్లాడుతుంటే నేను అలాగే చూసేవాడిని. రోజు నన్ను అడిగాడు, నెల్లూరు శివం హోటల్లో అడిగాడు, ఎందుకు నేను ఎవరితో మాట్లాడుతుంటే అలాగే చూస్తా ఉన్నాను అన్నాడు. నేను అన్నాను, జ్ఞాన సంపద నీలో ఉందని అన్నాను నేను. అంటే అన్నాడు, నేనేం చదువుకోలేదు కదా అన్నాడు. లేదు లేదు, నువ్వు మాట్లాడే ప్రతి మాట శ్రేష్టమైన మాట. సొలొమోను జ్ఞానం వినటానికి చూడటానికి శాపదేశపు రాణి వచ్చిందేమో గాని, నేను ఎప్పుడైనా నెలకు 4-5 రోజులు నీతో ఉంటాను సెలవు పెట్టి, ఆ టైంలో నువ్వు మాట్లాడే ప్రతి మాట నేను గమనిస్తూ ఉంటాను అన్నాను. అందుకే నాతో ఆయన ఎప్పుడు ఆయన కారులో నిన్నబడి ఆయనతో చాలా క్లోజ్ గా భోజనం కూడా కలిసి తిన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి, కొన్ని వందల సందర్భాలు. 5th క్లాస్ ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడు. మళ్ళీ అలాగని ఇప్పుడున్న హోసన్న మినిస్ట్రీ చూడకండి మీరు. ఆ దైవజనుడి అభిషేకమే వేరు. నిస్వార్థంగా సేవ చేశాడు, నమ్మకంగా సేవ చేశాడు. ఆయనే సాటి, మిగిలిన వాళ్ళకి ఆయనకి సంబంధం లేదు. నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఈ గుడ్ టీచర్ గురించి నేను ధ్యానించాలనుకున్నప్పుడల్లా నిన్న ఒక సంఘంలో మాట్లాడుతుంటే కూడా ఆయనే గుర్తొచ్చాడు నాకు. ఒక దైవ సేవకుడు గురించి
2-3 నిమిషాలు 5 నిమిషాలు నేను ఎక్కడ నా లైఫ్ లో మాట్లాడను నేను. అతను ఎంత పెద్ద ఇంటర్నేషనల్ స్పీకర్ అయినా కూడా నాకు పరిచయం ముందు దేశాన్ గారు, ఎంఏ పాల్ గారు ఇద్దరే పరిచయం. ఇద్దరి గురించి ఎప్పుడు మాట్లాడాను. ఆయన నాకు క్లోజ్ అని కూడా నేను ఎప్పుడు చెప్పను. ఎందుకో ఈ వాక్యం ధ్యానిస్తుంటే ఒక చదువు రాని వ్యక్తి ఇంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడు అంటే చదువు కాదండి ఇంపార్టెంట్. యేసు వలె మారాలనే ఒక శిష్యుడిలో కోరుకుంటే చాలు. ఏం చదువుకోకపోయినా యేసు లాగా నేను బోధకుడు వలె నేను మారాలని ఆశపడితే మీరు మొదట మీ కుటుంబాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు, బంధువుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు, సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. బైబిల్ మనకు సెలవిస్తుంది, మనం బోధకులమని బైబిల్ అంటుంది. ఎస్, మనం బోధకులుగా ఉండాల్సిన వాళ్ళం మనం. కానీ ఉన్నామా? ఒకవేళ ఉన్నాను అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నామా? భర్తను ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుందా భార్య? భార్యను ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాడా భర్త? పిల్లల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాడా తల్లిదండ్రులు? మీరు బోధకులుగా ఉంటే ప్రభు ప్రశ్నిస్తున్నాడు. కానీ ప్రభు మనల్ని బోధకులుగా ఉండమని అధికారం ఇచ్చాడు మనకి. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో నాకు సాక్షులుగా బతకమన్నాడు. సువార్త 28వ అధ్యాయంలో సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. సర్వ సృష్టికి సువార్త ప్రకటిస్తూ పోండి అన్నాడు. మార్కు సువార్త 16లో కూడా. ఫిలిప్పి 2వ అధ్యాయము 14-17 వాక్యాల్లో ఉరుకులైన వక్రజనం మధ్య జ్యోతులుగా జీవవాక్యాన్ని పట్టుకొని సాగుతూ ఉండమన్నాడు. యెహోషువకి ఇచ్చిన కమాండే మనకిచ్చాడు. యెహోషువ, విశ్వాసాన్ని కలిగించిన వాక్యాన్ని ధ్యానించు, బోధించు, పాటించు, నేను నీకు తోడుకుంటా. నాలాగా మారాలని ఆశపడు, నేను నీకు తోడుంటా. యుగ సమాప్తి వరకు తోడుంటా. మత్తయి 28. యుగ సమాప్తి వరకు తోడు. ఈ రోజున సేవకులమైన మనకి, విశ్వాసులైన మనకి ఏ నమ్మకం లేదో తెలుసండి. అసలు యేసు మనతో ఉన్నాడని నమ్మకమే మనకు లేదు. వాట్ ఇస్ ద రీజన్? కారణం ఏంటి? జీవవాక్యాన్ని చేత పట్టుకొని ఉన్నట్టుగా నటిస్తున్నామే కానీ వాక్యాన్ని గైకొనేవారిగా మనం లేము. యేసులాగా మారాలని కోరిక లేదు. ఏదో రక్షించబడ్డాం రా బాబు, విగ్రహారాధన చూసేసాం బయటికి, ఇక పోలేం కదా వెనక్కి. ఇక పోయినా కానీ వాడు ఒక రకంగానే చూస్తారుగా మనల్ని. ఇంకా ఏం పోతాంలే, ఇందులో ఉండిపోదాం, ఏం చేద్దాం. పిల్లలకు కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నాడు ఎవడో ఒకడు చూసి చేసేద్దాం, వాడు నామకార్థుడు ఎవడో ఒకడో చేసేద్దాం. ఇది ఆలోచన ఈ రోజున అన్ని జనుల నుంచి రక్షించబడిన క్రైస్తవుల ఆలోచన. అందరం అన్ని జనులే. మరికొంతమంది ఆలోచన ఏంటంటే అందరికి ఒక దేవుడు ఉండాలి, మనకు కూడా ఒక దేవుడు ఉండాలి కదా. ఇది క్రైస్తవ్యం ఈ రోజున. సోచన ఏం బాధాకరం. యేసు వలె మారటానికి ఆయన బోధకుడు, మన బోధకుడు, గుడ్ టీచర్. మనం కూడా గుడ్ టీచర్గా ఉండటానికి ప్రయత్నం చేయవలసిన వారు ఉన్నాం. రెండో పాయింట్, గుడ్ టీచర్ విల్ ఆల్వేస్ బి ఏ రోల్ మోడల్ టు హిజ్ కాంగ్రిగేషన్. గుడ్ టీచర్ అనేవాడు తన పిల్లలకి ఎప్పుడు కూడా మాదిరికరంగానే ఉంటాడు. నేను సర్వేల్ ఏపీ రెసిడెన్సీలో పనిచేసేటప్పుడు మ్యాథమెటిక్స్ చెప్పేవాడిని. నేను లెసన్ చెప్తా ఇట్ అనుకుంటామండి. టీచర్స్ డే సెలబ్రేషన్స్ వచ్చాయి. వేణుగోపాల్ అన్న స్టూడెంట్ నా పోర్షన్, నా యాక్షన్ చేస్తున్నాడు. వాడు నేను ఎలాగా నటిస్తానో లెసన్ చెప్పేటప్పుడు అలాగే మధ్యలో ఇటు పట్టుకోవడం, మధ్యలో చొక్కా ఇటు అనుకోవడం, ఇలా చేస్తున్నాడు. ఆశ్చర్యం వేసింది నాకు. టీచింగ్ బ్రహ్మాండం చేశాడు, నో డౌట్. టీచింగ్ లో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేవాడిని. అట్ ది సేమ్ టైం నా యాక్షన్స్ కూడా వాడిని ఇన్ఫ్లుయెన్స్ చేశాయి. ఎక్కడో అగ్రికల్చర్ ఆఫీసర్ గా ఉన్నాడని విన్నాను నేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుడ్ టీచర్ ఎప్పుడు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయటం మాత్రమే కాదు, మోడల్ గా కూడా ఉంటాడు. నేను ఒక రకంగా ఈ సెక్యులర్ జాబ్ లో మోడల్ గా ఉండలేకపోయానేమో, ఉండొచ్చు, ఎందుకంటే నాలో చాలా బలహీనతలు ఉన్నాయి కాబట్టి ప్రభు నన్ను రక్షించాడు. కానీ ఈ రోజున ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకుని ప్రభు చేత మీరు టీచర్స్ గా ఉండాలని పిలువబడడం, సిద్ధుడైన వాడు నా వలె బోధకుడు వలె ఉంటే చాలని ప్రభువే చెప్తున్నాడు. మనం ట్రైనింగ్ లో ఉన్నాం, ప్రభు వలె మారాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఖచ్చితంగా మనం మోడల్ గా ఉండాలి. మొదట మన పిల్లలకి, తర్వాత బంధువులకి, స్నేహితులకి,
మన కాంగ్రిగేషన్కి మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ. యేసు ప్రభు ఎలాంటి మోడల్ చూపించాడంటే హీ టాట్ హ్యూమిలిటీ, దీనత్వాన్ని చూపించాడు. ఆయన దీనత్వాన్ని బోధించాడు. బోధించి వదిలేయకుండా సర్వెంట్షిప్, సేవకుడి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో బోధించాడు ఆయన. బోధించడం మాత్రమే కాకుండా యోహాను సువార్త 13వ అధ్యాయంలో శిష్యులందరినీ కూర్చోబెట్టి పాదాలు కడగటం ప్రారంభించాడు. ప్రభు వద్దు 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 అన్నారు. లేదు లేదు నాయన, సర్వెంట్షిప్ అంటే ఇదే, పరిచర్య చేయటం అంటే ఇదే. మహారాజులాగా గర్వంగా కూర్చొని నా కాళ్ళు వత్తండ్రా అంటాం కాదయ్యా, కాళ్ళు కడిగే పరిచర్యకు నేను వచ్చాను. ఇది ట్రూ డిసైపుల్కి ఉండాల్సిన లక్షణం. సర్వెంట్షిప్ అంటే ఇది. నేను సర్వెంట్, నా తండ్రి చేత పంపబడిన సర్వెంట్. నేను దాసుడిని, నా తండ్రికి స్లేవ్ నేను. ఇప్పుడు మీరు టీచర్ అంటున్నారు నన్ను, నేను మోడల్గా ఉండాలి కదా అని ఆయనే మొదట శిష్యుల పాదాలు కడిగి చూపించాడు. మీరు కూడా మీ బోధకుడైన నేను ఇలా చేస్తున్నాను కదా, మీరు జీవితకాలం అంతా కాళ్ళు కడుగుతుండమని కాదు, రోజు చర్చిలో కాళ్ళు కడగమని కాదు అర్థం. ఎంత పెద్ద సేవకుడైనా, ఎంత పెద్ద విశ్వాస అయినా, ఎంత కోటీశ్వరుడైన విశ్వాస అయినా, ఆ హ్యూమిలిటీ, ఆ దీనత్వం, నాదేమీ లేదు అంతా దేవుడు ఇచ్చిందే నాకు, నేను ఈ స్థితిలో ఉన్నానంటే అనే ఆలోచన కలిగి ప్రతి యాక్షన్లో కూడా, మాటల్లో కూడా, క్రియలో కూడా, కుటుంబ విషయంలో కూడా ఆ హ్యూమిలిటీ అది చూపించగలిగే వ్యక్తిగా ఉండాలని ప్రభు స్పష్టంగా బోధిస్తున్నాడు. ఆయన బోధించడం మాత్రమే కాదు, పాటించాడు. హీ టాట్ ఫర్గివ్నెస్, క్షమించడం గురించి బోధించాడు ఆయన. మన టీచరు క్షమించమని బోధించాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మీరు శత్రువులు సైతం క్షమిస్తేనే మీరు పరిపూర్ణులు అవుతారని ప్రభు చెప్పాడు. చెప్పి వెళ్ళిపోయాడు అనుకుంటాం మనం. కాదు కాదు. లూకా సువార్త 23వ అధ్యాయం 24వ వాక్యంలో తను సిలువ వేసిన వారిని సైతం క్షమిస్తూ వెళ్ళిపోయాడు. సిలువ వేసిన వారిని సైతం, వేయబోతున్న వారిని, వేస్తున్న వారిని, రాళ్లతో కొడుతున్న వారిని, ఉమ్మి వేస్తున్న వారిని క్షమిస్తూ సిలువకి వెళ్ళాడు. లూకా సువార్త 6:37లో ప్రభువే స్వయంగా చెప్తాడు, క్షమించండి మీరు క్షమించబడుదురు అంటున్నాడు. మత్తయి సువార్త 6:14-15లో చెప్తున్నాడు, క్షమిస్తేనే క్షమించబడతారు, క్షమించకపోతే నా పోలికగా మారలేరు. నా పోలికగా మారకపోతే ఏంటో తెలుసా, మీరు ఎన్ని సంవత్సరాలు క్రైస్తవ్యం చేసినా, ఎంత సంపాదించినా, మీరు ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వాళ్ళే. మీ పాటు చాలా గొప్పది. ఎంత గొప్పదంటే అగ్ని ఆరని, పురుగు చావని స్థలం, దాహం దాహం అని కేకలు వేయాల్సిన స్థలం. ఫర్గివ్, యూ విల్ బి ఫర్గివెన్. ఫర్గివ్, యూ విల్ బి ఫర్గివెన్. పాత నిబంధన భక్తుడైన యోసేపు క్షమించాడండి. మూడో విషయం, ప్రార్థన చేయండి, ఎడతెక్క ప్రార్థన చేయమని చెప్పాడు ప్రభు. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వాక్యంలో తెల్లవారుజామున ప్రార్థన చేసి చూపించాడు. మూడవది, గుడ్ టీచర్ ఎప్పుడు కూడా సరైన మార్గాన్ని తన శిష్యులకు చూపిస్తాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వాక్యంలో యేసు నేనే మార్గము సత్యము జీవమై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు చేరలేడు. తానే మార్గం, సత్యం, జీవం. తన రక్తం ఒక్కటే మానవుని పాపం నుంచి కడుగుతుందని స్పష్టంగా యేసు చెప్పాడు. ఈ రోజున యేసు శిష్యులమైన మనం, ఆయన మార్గంలో నడుస్తున్న మనం, ఆయన రాయబారులుగా ఉండాలనుకుంటున్న మనం, యేసే మార్గం, సత్యం, జీవమని విగ్రహారాధికులైన మన బంధువులు ఎదుట కుండ బద్దలు కొట్టగలగాలి. ఎంత పెద్ద గొప్పవాడి దగ్గరైనా మనకు అవకాశం వచ్చినప్పుడు కుండ బద్దలు కొట్టాలి. అందరూ ఒకటి లేని, అందరూ దేవుళ్ళే లేని అనకూడదు. యేసే మార్గం, సత్యం, జీవం. 1 పేతురు 1:18-19 ప్రకారం అమూల్యమైన యేసు రక్తం ఒక్కటే మనల్ని పాపం నుంచి విడిపించింది. ఏప్రిల్ 10:19-22 వాక్యం ప్రకారం యేసు తన శరీరం అనే తెర చీల్చుకొని, యేసు తన శరీరం అనే తెరను చీల్చుట ద్వారా ఈ రోజున నా ముఖాన్ని చూడటానికి కూడా ఇష్టపడని దేవుడి దగ్గరికి నేను చేరగలుగుతున్నాను. మార్గాన్ని చూపించింది ఎవరో తెలుసండి, యేసు తన గుండెలు చీల్చుకొని ఆ మార్గం గుండా నేను దేవుని దగ్గరికి వెళ్ళే సహాయం ప్రభు చేశాడు. యేసే మార్గం, సత్యం, జీవం. యేసు రక్తం చెందించకపోతే మానవుడికి పాప క్షమాపణ లేదని ధైర్యంగా చెప్పగలగాలి.
చెప్పగలుగుతున్నామా? చెప్పగలుగుతున్నామంటే యేసులాగా మారే మార్గంలో ఉన్నాం. సిగ్గుపడుతున్నామంటే యేసుని అవమానపరిచే మార్గంలో ఉన్నాం. సరి చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ గుడ్ టీచర్. మనం కూడా ఆయన వలె మారాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ ఉపాధ్యాయుడైనా తన పిల్లలు తనలాగా మారాలని ఆశపడతాడు ఖచ్చితంగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్టి మార్గంలో మనం కొనసాగాలని, సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే వారిగా, ఇవ్వండి సత్యమైన మార్గాన్ని అనేకులకు చూపించగలిగే వారిగా, క్రైస్తవులుగా మనం అనేకులకు మాదిరికరంగా జీవించాలని దైవ సేవకుడుగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక.